కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నంలో కూటమి నాయకుల అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయి. న్యాయవాది అచ్చా మరిడయ్యకు చెందిన స్థలం వివాదంలో ఉండగా అందులో ఉన్న రేకుల షెడ్డును జేసీబీతో కూల్చేశారు కూటమి నాయకులు. స్థల వివాదం న్యాయస్థాన పరిధిలో ఉన్నా పట్టించుకోకుండా రేకుల షెడ్డును కూల్చేయడంపై న్యాయవాది అచ్చ మరిడయ్య ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జేసీబీతో కూటమి నాయకులు చేపట్టిన కూల్చివేతలను వీడియో తీస్తున్న న్యాయవాది మరిడయ్యపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. మొత్తం చేరిపోతావు నువ్వు తెలుసా? ఏదైతే చేసుకో, ఏం చేస్తా చెయ్యి. సెల తీయడం అనేది నా వీడియో తీసుకుంటే నా ఇష్టం. పబ్లిక్ ప్లేస్ ఇది, ఏదైనా చేయొచ్చు. ఇది పబ్లిక్ ప్లేస్. ఇది నేను నిలబడింది రోడ్డు. ఇది చెప్పు ఫోటో నీకెందుకు ఎత్తున్నాను? పబ్లిక్ లో ఎత్తాను. నా స్థలం ఎత్తున్నాను. నేను విలేకరు అయితే ఏదైతే నీకేటన్నాను. విలేకరు చేయొచ్చు కదా. నేను లాయర్ని. ఎవరు భూమి అయితే ఎవరు పోతే ఆ భూమి అవుతుంది. ఎవరు పోతే దెబ్బతే ఎవరి స్థలం చెప్తే భయపడికైతే వెతుకు ఎవరి స్థలం అయితే తెలుస్తుంది. అలాగే అలాగే నువ్వేం చేస్తా చేసుకో. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. తాజాగా ఇబ్రహీంపట్నం నుంచి గంపలగూడెం మీదుగా తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. 2 ఇసుక లారీలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.